హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ కూడా బాగుండాలని నా దేవుని కోరుకుంటున్నానండి. మీ అందరికి ముందుగా దసరా శుభాకాంక్షలు. దసరా 7వ రోజు విజయవాడ అమ్మవారిని సరస్వతి దేవి గాని, భ్రమరాంబికాను, శ్రీ కాళరాత్రి దేవి గాను అలంకరిస్తారండి. ఈరోజు నైవేద్యం కదంబం. 7వ రోజు ఇలా కదంబం అయితే అమ్మవారికి నైవేద్యంగా అయితే సమర్పిస్తారు. కదంబం చాలా ఈజీగా ఎంతో టేస్టీగా ఎలా చేసుకోవాలో నేనైతే ఈ వీడియోలో చూపిస్తున్నానండి. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ప్రాసెస్ అంతా చాలా ఈజీగా ఉంటుంది, అంతేకాకుండా చాలా టేస్టీగా ఉంటుందండి. నేను చెప్పిన ప్రాసెస్లో ఈ టిప్స్ ఫాలో అయ్యి మీరు కనుక చేసుకున్నారంటే చాలా క్విక్గా చేసేయచ్చు. పూజ టయానికి చాలా తొందరగా అయిపోతుందండి కదంబం కూడా. ఈరోజైతే అమ్మవారిని కాళరాత్రి దేవిగాను, ఇంకా అమ్మవారిని సరస్వతి దేవిగాను అలంకరిస్తారండి. ఈరోజు సరస్వతి మూలా నక్షత్రం కాబట్టి ఈరోజు అయితే పిల్లలకి సరస్వతి పూజ చేయిస్తే చాలా మంచిది. ఇప్పుడు ప్రాసెస్ అయితే చూసేద్దాం. మరి ఫస్ట్ అయితే ఒక 1 గ్లాస్ వరకు రైస్ తీసుకున్నానండి నేను. అలాగే 3/4 వరకు కందిపప్పు తీసుకొని బాగా క్లీన్ చేసేసుకుంటున్నానండి. ఇలాగా మీకు ముందే టైం ఉంటే కొంచెం నానబెట్టుకోండి, తొందరగా కుక్ అయిపోతుంది. ఇప్పుడు నేను ఆ నానబెట్టుకున్న బియ్యానికి ఇంకా కందిపప్పుకి సరిపడా 4 to 5 గ్లాసెస్ వరకు వాటర్ అయితే పోసుకుంటున్నానండి. నార్మల్గా అయితే మనకి 4 గ్లాసులు సరిపోతుంది, కానీ మనకి ఇంకా కొంచెం లూజ్గా కావాలంటే 5 గ్లాసులు వేసుకుంటే చాలా మెత్తగా వస్తుంది పప్పు కూడా. అందుకని నేను ఒక 5 గ్లాసెస్ అయితే వేసుకొని కాసేపు అయితే సోక్ చేసి పక్కన పెట్టుకుంటున్నాను. ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకొని ఆ కుక్కర్లో బెండకాయలు, బంగాళదుంపలు, క్యారెట్, ఇంకా ములక్కాయ అయితే వేసుకుంటున్నాను నేను. మీ దగ్గర ఏ వెజిటేబుల్స్ ఉంటే అవి వేసుకోండి. ఉల్లిపాయ, వెల్లుల్లిపాయ 2 తప్ప వేరే ఏమైనా వేసుకోవచ్చండి. తర్వాత వంకాయ ముక్కలు నేను లాస్ట్లో కట్ చేసుకుంటున్నానండి. ముందే కట్ చేసుకుంటే మనకి వంకాయ ముక్కలు కండ్రు వస్తాయని చెప్పి నేను లాస్ట్లో కట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు కొంచెం వాటర్ పోసుకొని కొంచెం సాల్ట్ ఇంకా పసుపు యాడ్ చేసుకొని కుక్కర్లో అయితే నేను కుక్ చేసుకుంటున్నాను. మరి ఓవర్గా కుక్ చేసుకోకూడదు. ఒక 1 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, ఇప్పుడు నేను లాస్ట్లో కొంచెం టమాటాలు కూడా యాడ్ చేసుకుంటున్నాను. టమాటాలు మెత్తగా అయిపోతున్నాయని లాస్ట్లో యాడ్ చేసుకున్నానండి. తర్వాత కొంచెం పచ్చిమిర్చి ఇంకా కర్రీ లీవ్స్ యాడ్ చేసి ఒక 5 నిమిషాలు కుక్ చేసుకుంటున్నాను. ఈలోగా కొంచెం చింతపండు తీసుకొని చింతపండుని నానబెట్టుకుంటున్నానండి వాటర్లో. ఇప్పుడు వెజిటేబుల్స్ కుక్ అయిపోయినాయి కదా, ఒకసారి లిడ్ ఓపెన్ చేసి చూద్దాం. మొత్తం కుక్ అయిపోయినాయి కదా. ఇప్పుడు వేరొక పెద్ద బౌల్లోకి అయితే నేను ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నానండి. ఇలా చూసారు కదా, మనం వెజిటేబుల్స్ని మరీ ఓవర్గా కుక్ చేసుకోకూడదు. ఇప్పుడు కుక్ చేసుకుంటాం కాబట్టి ఒక 1 విజిల్ వచ్చే వరకు కుక్ చేసుకుంటే సరిపోతుందండి. లేకపోతే మెత్తగా అయిపోతాయి, చిరిగిపోతాయి మనకి వెజిటేబుల్స్ అన్నీ. ఇప్పుడు చింతపండు తీసుకున్నాం కదా, చింతపండుని కూడా బాగా ఇలా క్వీజ్ చేసుకొని చింతపండు రసం కూడా ఆ వెజిటేబుల్స్లో అయితే పోసుకోవాలి. కొంచెం అయితే నేను లెమన్ సైజ్ అంత చింతపండు అయితే తీసుకున్నానండి, టేస్టీగా ఉంటుందని. ఇప్పుడు చింతపండు జ్యూస్ కూడా పోసుకున్న తర్వాత దీంట్లో సరిపడా కారం అయితే వేసుకుందాం మనం. ఇప్పుడు కారం ఒక 2 స్పూన్స్ వరకు వేసుకున్నానండి నేను. తర్వాత సాంబార్ పొడి కూడా వేసుకుంటున్నాను, టేస్టీగా ఉంటుందని చెప్పి. కారం మీకు సరిపడా వేసుకోండి, మీ కారాన్ని బట్టి. నేనైతే 2 స్పూన్సే వేసుకున్నాను ఇలా. ఇప్పుడు కొంచెం సాంబార్ పొడి కూడా వేసుకున్నాను చూడండి. వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని గ్యాస్ మీద అయితే పెట్టేసుకుందాం. ఈలోగా ఒక కుక్కర్ తీసుకొని సేమ్ అదే కుక్కర్లో ఇప్పుడు నేనైతే ఆ పప్పును మనం రైస్ నానబెట్టుకొని పక్కన పెట్టుకున్నాం కదా, ఇప్పుడు ఆ 2ని కూడా కుక్ చేసేసుకుందాం. చూసారా, ఇప్పుడు ఒక 3 నుండి 4 విజిల్స్ వచ్చే వరకు అయితే మనం కుక్ చేసేసుకుందాం కుక్కర్లో వేసుకొని. నార్మల్గా కూడా కుక్ చేసుకోవచ్చు, కానీ మనకి కుక్కర్లో వేసుకుంటే టైం సేవ్ అవుతుందండి.
నేను ఒక 4 విజిల్స్ వచ్చే వరకు అయితే వేయించుకుంటున్నాను ఇలా విజిల్స్ అయితే. ఇప్పుడు ఇలా వెజిటేబుల్స్ అన్నీ ఒకసారి బాగా కుక్ చేసేసుకుందాం. పులుసు పోసాం కదా, పులుసు కూడా బాగా మరిగే వరకు. నాకు ఒక 3 నుండి 4 విజిల్స్ వచ్చిన తర్వాత నేను ఇలా ఓపెన్ చేసి చూస్తే నాకు బాగా కుక్ అయిపోయింది చూడండి. రైస్ అంతా బాగా కుక్ అయిపోయింది కదా. మీకు ఇంకా మెత్తగా కావాలంటే కొంచెం ఒక పప్పు గుత్తి తీసుకొని దాంతో స్మాష్ చేసుకోండి, లేకపోతే ఒక స్పూన్తో స్మాష్ చేసుకున్నా సరిపోతుంది. కొంచెం మెత్తగా ఉంటే తినడానికి కూడా పిల్లలకు కూడా చాలా ఈజీగా ఉంటుంది. అంతేకాకుండా పప్పు ఫ్లేవర్ అంతా కూడా మనకి ఆ కదంబానికి పట్టి చాలా టేస్టీగా ఉంటుంది మొత్తం నైవేద్యం కూడా. ఇప్పుడు ఈ స్టేజ్లోనే మనకు వేడిగా ఉండగానే కొంచెం వాటర్ అయితే పోసుకోండి. ఇంకా మనకి చల్లారిపోయే కొద్దీ ఇంకా అయితే చిక్కబడిపోతుంది. అందుకని ఈ స్టేజ్లోనే మనం వాటర్ వేసుకొని కొంచెం సరిపడా సాల్ట్ కూడా వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందాం. ఇప్పుడు వెజిటేబుల్స్ కూడా బాగా కుక్ అయిపోయినాయి కదా. ఇప్పుడు ఆ వెజిటేబుల్స్ని అయితే మనం ఆ రైస్ దాల్లోకి అయితే షిఫ్ట్ చేసేసుకుందాం ఇలా. ఇప్పుడు ఆ రెండింటిని ఆ వెజిటేబుల్స్ దాల్ ఇంకా మొత్తం రెండు కలిసేటట్టు ఒకసారి బాగా కలిపేసుకోవాలండి. ఇప్పుడైతే మనం పోపు పెట్టేసుకుందాం. పోపు కోసం నేనైతే నెయ్యి వేసుకొని పోపు పెట్టుకుంటున్నానండి. నెయ్యి వేసుకుంటే మనకి టేస్టీగా ఉంటుంది, ప్రసాదం కాబట్టి నెయ్యితోనే వేసుకోండి. ఇప్పుడు కొంచెం పోపు దినుసులు యాడ్ చేసుకుందాం దీంట్లోనే. తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసుకుంటున్నాను. తర్వాత నేను కొంచెం జీడిపప్పు వేసుకొని ఒకసారి బాగా వేయించుకుంటున్నానండి. జీడిపప్పు అంతా కొంచెం బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు. ఇప్పుడు కొంచెం ఇంగువ కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇంగువ యాడ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది మనకి, అందుకని కొంచెం అంటే కొంచెం వేసుకున్నానండి నేను. తర్వాత ఒక 2 ఎండుమిర్చి కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, మొత్తం పోపు దినుసులు కూడా చక్కగా వేగిపోయినాయి కదా. జీడిపప్పు కూడా కలర్ మారిపోయింది మనకి. ఇప్పుడు ఈ స్టేజ్లోనే ఒకసారి కొంచెం జీలకర్ర కూడా వేసుకుందామండి. డైజెషన్కి మంచిది కదా జీలకర్ర వేసుకుంటే. ఇప్పుడు వేసుకున్న తర్వాత ఫైనల్గా అయితే మనం రైస్ని అయితే ఈ పోపులోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకొని ఒకసారి అయితే బాగా మిక్స్ చేసేసుకుందామండి. చూసారు కదా, వెజిటేబుల్స్ కూడా చక్కగా ఎక్కడ చెదరకుండా ఎంత బాగా వచ్చినాయో. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన 7వ రోజు నైవేద్యం అయితే రెడీ అయిపోయింది కదా కదమ్మో. చూడండి చక్కగా వెజిటేబుల్స్ కూడా ఎంత బాగా కనిపిస్తున్నాయో. అమ్మవారికి చాలా ప్రీతికరమైన నైవేద్యం అండి. లాస్ట్లో ఫైనల్గా అయితే కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని మనం అయితే సర్వింగ్ ప్లేట్లోకి అయితే తీసేసుకొని అమ్మవారికి అయితే నివేదించుకుందాం అండి. నేను ఇలా సిల్వర్ బౌల్లోకి తీసుకొని అమ్మవారి దగ్గరికి అయితే పెట్టేసుకుంటున్నాను. ఒకసారి మీరు కూడా ఇదే ప్రాసెస్లో ఇదే టిప్స్తో ఫాలో అయ్యి చేయండి. చాలా క్విక్గా పూర్తయిపోతుంది, ఎంతో టేస్టీగా కూడా ఉంటుందండి. ఇప్పుడు నేనైతే అమ్మవారి దగ్గర పెట్టేసుకుంటున్నాను. నేను ఆల్రెడీ ప్రసాదాలన్నీ లైన్గా పోస్ట్ చేశానండి. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే నా ఛానల్లో కింద లింక్స్ ఇస్తాను చూడండి. అలాగే పండుగ డేట్లు కూడా కింద లింక్ ఇస్తాను. ఆ వీడియో లింక్ కూడా ఎవరికైనా కావాలంటే ఆ వీడియో కూడా ఒకసారి చూసేయండి, చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే. ఇప్పుడు 7వ రోజు ప్రసాదం అయిపోయింది కదా. ఇప్పుడు 8వ రోజు ప్రసాదం చూసేద్దాం. బెల్లవన్నం కానీ పరవాణం కానీ నివేదిస్తారండి. విజయవాడ దుర్గాదేవి గాను భ్రమరాంబిక తల్లిని మహాగౌరి గాను అలంకరిస్తారండి ఈరోజు అయితే కొంతమంది బెల్లవన్నం కానీ పరవాణం కానీ నివేదించుకుంటారు. దీన్ని కొన్ని ప్రాంతాల్లో చక్కెర పొంగలని కూడా పిలుస్తారండి.
కొన్ని ప్రాంతాల్లో అయితే చక్కెర పొంగల్ అని పిలుస్తారండి ఈ ప్రసాదాన్ని. కొన్ని ప్రాంతాల్లో అయితే బెల్లవన్నం అని పిలుస్తారు. చక్కెర పొంగల్ అన్న బెల్లవన్నం అన్న రెండు ఇదే విధంగా చేస్తారు. చక్కగా టెంపుల్ ప్రాసెస్లో ఎంతో టేస్టీగా ఎలా చేసుకోవాలో నేనైతే ఇప్పుడు చూపిస్తున్నానండి. ఈ చక్కెర పొంగల్ ఎలా చేసుకోవాలో. చక్కెర పొంగలి కొంతమంది ప్లెయిన్గా పెసరపప్పు వేయకుండా కూడా చేస్తారు. నేనైతే కొంచెం పెసరపప్పు కూడా వేసుకుంటున్నానండి. పెసరపప్పు వేసుకొని చేసుకుంటే కమ్మగా ఉంటుందని కొంచెం పెసరపప్పు కూడా యాడ్ చేసుకున్నాను నేను. ఇప్పుడైతే ఒక కుక్కర్ తీసేసుకుందాం. ఫస్ట్ మనం కుక్కర్ తీసుకొని దాంట్లోకి కొంచెం నెయ్యి అయితే యాడ్ చేసుకొని ఎండు కొబ్బరి ముక్కలు వేసుకుంటున్నానండి. వెండి కొబ్బరి ముక్కలు అస్సలు స్కిప్ చేయొద్దు. మనకి ఈ చక్కెర పొంగల్లో వెండి కొబ్బరి ఉంటేనే టేస్టీగా ఉంటుందండి. అక్కడక్కడ మనకి పలుకులు తగులుతూ చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు కొంచెం జీడిపప్పు కూడా వేసుకొని వేయించుకుంటున్నాను నేను గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు. ఇలా నేతిలో వేయించుకోవడం వల్ల చాలా టేస్టీగా ఉంటాయి కదా మనకి డ్రై ఫ్రూట్స్. ఇప్పుడు వీటిని వేరొక బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. చూసారు కదా, ఇలా వీటిని వేరొక బౌల్లోకి తీసేసుకున్న తర్వాత నేను అదే నేతిలో ఇలా బియ్యము ఒక 1 గ్లాస్ వరకు తీసుకున్నానండి. ఆ బియ్యాన్ని నేను ఇలా నెయ్యిలోనే ఫ్రై చేసుకుంటున్నాను ఒకసారి చక్కగా. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల చాలా టేస్టీగా ఉంటుందండి చక్కెర పొంగలి. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా రైస్ మొత్తం ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు నేను పెసరపప్పు కూడా వేసుకుంటున్నాను. పెసరపప్పు ఇష్టం లేని వాళ్ళు ఇలా ప్లెయిన్గా చేసేసుకోవచ్చండి. పెసరపప్పు వేసుకుంటే కొంచెం కమ్మగా వస్తుంది. ఇంకా నేను ఒక 1/2 కప్ వరకు అయితే వేసుకుంటున్నాను. ఆ పెసరపప్పును కూడా అలా గీలో రోస్ట్ చేసుకుంటున్నానండి కొంచెం సేపు. చక్కగా ఫ్లేవర్స్ అన్నీ బయటకు వచ్చే వరకు వేయించుకోవాలండి. ఇప్పుడైతే నేను ఒక 4 గ్లాసుల వరకు వాటర్ అయితే పోసుకుంటున్నాను. రైస్ ఒక కప్పు, అలాగే పెసరపప్పు ఒక కప్పు వేసుకున్నాం కదా, అందుకనే ఒక 4 కప్పుల వరకు వాటర్ అయితే పోసుకుంటున్నానండి నేను. ఈ 4 గ్లాసుల వాటర్ అయితే మనకి కరెక్ట్గా సరిపోతుంది. మనకి చక్కెర పొంగల్ ఉడకడానికి మెత్తగా కాకుండా మనకి యాస్టీజ్గా రైస్ ఎలా ఉడికించుకున్నామో అలా ఉడికించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు లిడ్ క్లోజ్ చేసి ఒక 3 విజిల్స్ వచ్చే వరకు అయితే మనం కుక్ చేసేసుకుందామండి. నేనైతే ఇలా 3 విజిల్స్ వచ్చే వరకు అయితే ఉడికించుకుంటున్నాను. ఇలా మనం కుక్కర్లో వేసుకొని ఉడికించడం వల్ల చాలా తొందరగా అయిపోతుంది కదా నైవేద్యం. చూసారు కదా, ఇప్పుడు ఇలా 3 విజిల్స్ అయితే వచ్చేసింది. నాకైతే చూసారు కదా ఇలా అయితే ఉడికిపోయింది మొత్తం చక్కగా. మనకు మరీ మెత్తగా కాకుండా ఇలాగే ఉండాలండి పలుకుల్లాగా. మీరు ఎప్పుడైనా చూసారో లేదో మనకి భోజనాల్లో కూడా ఇలాగే చక్కగా పలుకులుగా చాలా నెయ్యితో చక్కగా ఉంటుంది కదా, ఎంత బాగుంటుంది చక్కెర పొంగల్ కూడా. ఇప్పుడు కొంచెం అంటే కొంచెం షుగర్ వేసుకుంటున్నానండి, కొంచెం టేస్ట్ ఇంకా బాగుంటుందని చెప్పి. నేనైతే ఎక్కువైతే బెల్లంతో యాడ్ చేసి చేశాను. ఒక 1 స్పూన్ మాత్రమే షుగర్ వేసాను అంతే నేను. ఇప్పుడు కొంచెం నెయ్యి కూడా వేసుకుంటున్నాను నేను. నెయ్యి ఎంత ఎక్కువ ఉంటే అంత బాగుంటుందండి ఈ స్వీట్. కొంచెం సాల్ట్ కూడా వేసుకుంటే ఏ స్వీట్ అయినా కానీ మనకి ఇంకా ఎక్స్ట్రా టేస్ట్ అయితే మనకు ఆ స్వీట్కి వస్తుంది. ఇప్పుడు కొంచెం ఇలాచీ పౌడర్ కూడా వేసుకుంటున్నాను నేను. ఇలాచీ పౌడరు షుగర్ వేసుకొని ముందే ఇలా మిక్సీ పట్టి పెట్టుకున్నానండి. నేను ఎక్కువగా నైవేద్యాలు స్వీట్ ఐటమ్స్ చేస్తాను కాబట్టి ముందే ఇలా మిక్సీ పట్టి కొట్టేసి పక్కన పెట్టేసుకుంటాను ఇలాచీ పౌడర్ని. ఇప్పుడు అవి రెండు బాగా మిక్స్ అయ్యే వరకు ఇలా అయితే ఒకసారి కలిపేసుకుంటున్నాను. ఒకసారి లిడ్ క్లోజ్ చేసి మనకి గీ అంతా పైకి ఫ్లోట్ అయ్యే వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. చూసారు కదా, గీ కూడా చక్కగా ఫ్లోట్ అవుతుంది. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే చక్కెర పొంగలి లేక బెల్లవన్నం అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ ఇంకా ఎండు కొబ్బరి ముక్కలతో గార్నిష్ చేసేసుకుందాం. ఇప్పుడు ప్రసాదం బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని అమ్మవారికి అయితే నివేదించుకోవడమేనండి. ఇంకా అంతేనండి, ఎంతో టేస్టీ అయిన బెల్లం పొంగలి లేకపోతే చక్కెర పొంగలి, బెల్లం అన్నం అని కూడా అంటారు కొన్ని చోట్ల, రెడీ అయిపోయింది. చూసారు కదా,
ఎంతో టేస్టీగా మంచి స్ట్రక్చర్తో రెడీ అయిపోయింది కదా. ఈ నవరాత్రుల్లో మీరు కూడా ఒకసారి ఇవన్నీ నైవేద్యం చేసుకొని అమ్మవారికి అయితే సమర్పించుకోండి. ఇంతే ఈజీగా నేను చెప్పిన టిప్స్ ఫాలో అయ్యి మీరు కనుక చేసుకున్నారంటే చాలా తొందరగా 9 నైవేద్యాలు ఏ రోజు కూడా మనకి పూజ టైంకల్లా క్విక్గా అయిపోతాయండి. నేను ఆల్రెడీ అన్ని రోజుల నైవేద్యాలు అయితే పోస్ట్ చేస్తున్నాను. కింద లింక్స్ ఇస్తాను చూడండి. వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.